2 కొరింథీయులు 3:17. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. Where the spirit there is liberty. అంటే ఏంటి? ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ నీవు ఆ ఆత్మను ఉపయోగించుకుంటే, ఆ ప్రార్థన ధ్యానం చేస్తే ఏ బంధకమైన విడగొట్టేయచ్చు అంటున్నారు. ఆర్థిక సమస్యల, అప్పుల, రోగాల, పాపమా, దురలవాట్ల, భేదాల, కక్షల, క్రోధాల, పాత కక్షల, వాట్ ఈస్ బాండేజ్? ఏది ఈ దేశాన్ని బంధిస్తుంది? విద్య లేనితనమా? దేవుని ఆత్మ అంటుంది, నేను ఎక్కడుంటే దేన్నైనా సరే దాన్ని విడగొట్టి వారికి స్వతంత్రాన్ని ఇవ్వగలను అంటున్నాడు. ఐఎమ్ దట్ స్పిరిట్. మే ద స్పిరిట్ డెవలప్ యువర్ మైండ్ టు గివ్ యూ ఫ్రీడమ్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు ఈ ఆత్మ మీ మనస్సును బలపరిచి నిన్ను ఇబ్బంది పెడుతున్న దాన్ని బంధకాలు విడగొట్టి నిన్ను స్వతంత్రులుగా చేయను గాక. యూ కెన్ బి హీల్డ్ ఆఫ్ దట్ డిసీజ్. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ దట్ ప్రాబ్లం. హోప్, నిరీక్షణ అనండి. వాళ్ళకి ఒక రోజులో వచ్చిందా? నో, దే ఫాట్ ఫర్ ఇయర్స్ అండ్ డికేడ్స్. దశాబ్దాలు పోరాడారు వాళ్ళు దీని కొరకు. మీకు ఒక్క రోజులో చిన్న ప్రార్థన చేస్తే జరిగిపోవాలంటే అలాగా? హీ కేమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇటర్నల్. హీ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఆయన గొర్రెలకు జీవం ఇచ్చాడంటే ఎటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాడంట? సమృద్ధి గల జీవం, ఇటర్నల్ లైఫ్. John 10:28. నేను వారికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో అపలహింపలేవు. అండ్ ఐ గివ్ unto them eternal life, they shall never perish. అరే, అప్పులు పాలైపోయాను, నేను చచ్చిపోతాను. నా భర్త వదిలేశాడు, నేను చచ్చిపోతాను. మా అమ్మ నాన్న చనిపోయారు, నేను చచ్చిపోతాను. యు సీ నా ఎ డెవలప్డ్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చెప్తాడు అంతోటి, ఇప్పుడు నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చు. యు ఆర్ మై డాటర్, యూ కెన్ రిసీవ్ స్ట్రెంగ్త్. ఐ గివ్ unto you eternal life. శాశ్వత జీవితం. యూ షల్ నెవర్ పెరిష్. నిన్నేది ఆపలేదు ఈ భూమి మీద. అప్పుల, రోగాల, కష్టాల, మరణమా, లేచి ముందుకెళ్ళిపో. యు ఆర్ అన్స్టాపబుల్. నిన్నెవరూ ఆపలేరు, నిన్నే సమస్య ఆపలేదు. ఈ రోజు నుంచి నీ మనస్సును కేంద్రీకరించుకొని నీ ప్రార్థనలో, నీ వాక్యములో దూసుకెళ్ళిపో అని ఈరోజు ప్రభు వర్తమానం చెప్తున్నాడు. నువ్వు దూసుకెళ్ళిపోతావు, నిన్ను వెంబడించి అనేకులు దూసుకెళ్ళిపోతారు. అయితే ఏ స్థాయిలో దూసుకెళ్తావు? దావీదు అంటున్నాడు, దేశము స్థాయిలో దూసుకెళ్ళాలా. మే గాడ్ రైజ్ నేషనల్ లీడర్స్ ఫ్రమ్ టుడే. యూ కెన్ డెవలప్ యువర్ మైండ్ టు లీడ్ ఎ నేషన్. యూ కెన్ డెవలప్ యువర్ స్పిరిట్. ఒక దేశాన్ని నడిపించేటువంటి ఆత్మను నువ్వు డెవలప్ చేసుకోవచ్చు కదా. వాళ్ళందరూ ఎవరు? 3 గుణాలు. ఎవరికి? అప్పులోళ్ళు, అసమాధానము, బాధలు. వాళ్ళు ఏమయ్యారంటే దేశం ఓడిపోతుంటే ఈ ముగ్గురు వెళ్ళి కాపాడారంట. సీ దాట్. ఏం చేశారు వాళ్ళు? దావీదుతో ఉండి వాళ్ళ మైండ్ ఏం చేశారు? వాళ్ళ మనస్సును ఏం చేశారు? వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఈ రోజు నుంచి మీ సమయము మీ విశ్వాసాన్ని పెంచడానికి మీరు ఉపయోగించుకుందురుగాక. మే యూ యూజ్ యువర్ స్పిరిట్ టు డెవలప్ అండ్ రైజ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. డెవలప్. డోంట్ వేస్ట్ టైం. కొట్టుకొని బాధ తిట్టుకొని డోంట్ వేస్ట్ యువర్ టైం. డెవిల్ ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాడు. పక్కన చెప్పండి, ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకోక అరణ్యమే బెస్ట్ ప్లేస్ అని చెప్పండి. ఇఫ్ యూ వాంట్ ద వరల్డ్ టు బి ద బెస్ట్ ప్లేస్, ఐసోలేషన్, యు నో హూ ఆర్ స్ట్రాంగ్. డేవిడ్ రిలీజ్డ్ ఎ డెవలప్డ్ ఫ్రూట్ సో దట్ యూ క్యాన్ డూ ఇట్ హియర్ ఆన్ దిస్ ప్లానెట్. డేవిడ్ వాస్ ఎ రియల్ వర్షిపర్ ఇన్ ద స్పిరిట్. అతని ఆత్మను డెవలప్ చేసుకున్నాడు, అతని మైండ్ని డెవలప్ చేసుకున్నాడు, అతని మనస్సును దేవుని చిత్తానుసారముగా, దేవునికి ఇష్టమైన మనసుగా మార్చుకున్నాడు. అయితే ఎవరైనా విశ్వాసాన్ని చూపిస్తారో దేవుడు విశ్వాసానికి ఏం చేస్తాడంట? బహుమానం ఇస్తారంట. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ డెలిజెంట్ ఫెయిత్. అందరికీ ఉండే ఫెయిత్ కాదు, డెలిజెంట్ ఫెయిత్. డెలిజెంట్ ఫెయిత్ అంటే ఏంటో తెలుసా? చురుకైన విశ్వాసం. రెగ్యులర్ కన్సిస్టెంట్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ డెలిజెంట్ ఫెయిత్. అప్పుడప్పుడు గుడికి రావడం కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు. డెలిజెంట్ పీపుల్ ఆర్ బౌండ్ టు బి రివార్డెడ్ బై హెవెన్. దేవుడు ఒక్కొక్కసారి తనకిష్టమైన ప్రజల్ని మర్చిపోకుండా ఏం చేస్తాడో తెలుసా? పరలోకంలో ఆయన మెమరీస్ పెట్టుకుంటాడంట. మెమరీస్ అంటే మెమోరియల్స్ అంటారు, గుర్తుందా? ఒక స్తూపాలు పెడతారు. ఇది మన ఆర్మీ వాళ్ళు మన దేశం కొరకు త్యాగం చేసినందుకు మెమోరియల్. అలాగే దేవుడు నువ్వేదైనా ఆయనకి ఇష్టపడ్డావు అనుకో, నిన్ను మర్చిపోకుండా ఆయన ఒక జ్ఞాపకార్థ స్తూపము లాంటిది పరలోకంలో పెట్టుకుంటాడంట. యు సీ దట్. ఇలాగ ఒక వ్యక్తి గురించి రాయబడ్డది, కొర్నేలి అన్నమాట. అతను
అన్యజనుడు అయినప్పటికీ యూదులు అంటే ఇష్టం, యూదులు దేవుడు అంటే ఇష్టం, ధర్మకార్యాలు చేస్తున్నాడంట. సో అతని విషయమై దేవుడు ఒక జ్ఞాపకార్థం పెట్టాడంట. అది చూసి అరే పేతుర్ని పంపించి వెళ్ళు ఇతనికి స్వాత ప్రకటించని దూత వెళ్ళి పేతుర్ని కల్పించి స్వాత ప్రకటింపచేసింది. దావీదు విషయమై ఒక స్తూపం పెట్టుకున్నాడంట. సొలొమోను పడిపోయినా అరే సొలొమోను రాజ్యం తీను, దావీదు నిమిత్తం కంటిన్యూ చేయి, సౌలు కొడుకులను తీసేయి. దావీదు పిల్లలందరినీ కృప చూపించాడంటే ఎంత భయంకరమైన మనుషులైనా. ఎందుకు? అక్కడ ఒక స్తూపం ఉందండి. ఇఫ్ యూ డెవలప్ యువర్ మైండ్, దేవుని చిత్తానుసారంగా నీ మనస్సును నీ హృదయాన్ని మార్చుకుంటే తరాలు, యూ విల్ ఇంపాక్ట్ ఫర్ జనరేషన్స్. నీవు తరాలు, నీ కుటుంబాన్ని, తరతరాలని ప్రభావితం చేస్తావు. ఈ రోజు నుంచి ఆ ప్రభావం ఆరంభం గాక. ఏనో ఇట్ విల్ ఇంపాక్ట్. నువ్వు మా తర్వాత తరాలకి నువ్వేం చేయలేవు, నీ తరంలోనే నువ్వు చేయాల్సిన పని లేదు. గాడ్ విల్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ యువర్ జనరేషన్. తర్వాత తరాల్లో కూడా గాడ్ విల్ నాట్ ఫర్గెట్. ఒక చోట అంటాడు, భూమికి పగలు రాత్రి అయినా ఒకవేళ రాదేమో, సూర్యుడు చంద్రుడు ఉండడేమో, అయినా నా కుమారుడైన దావీదు మీద కృప చూపిస్తానంటాడు. వాట్ ఈస్ దాట్ గ్రేట్? కెన్ యూ సీ? అరణ్యములో ఆరాధికుడు. పక్కన చెప్పండి, దావీదు అరణ్యములో ఆరాధికుడు అని చెప్పండి. ఎవరైనా చూస్తారా? యేసుప్రభు వారు అరణ్యములో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు చూసుంటారు? ఒకే ఒక వ్యక్తి చూసుంటాడు. ఎవరు? గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడే చూస్తున్నాడు. ఓన్లీ గాడ్ ఈజ్ వాచింగ్. If God is watching you, He will make sure that everyone will watch you. If you please God, don't fight for the stage, don't fight for the mic, don't fight for people to come. మీ అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చును గాక. డేవిడ్ డెవలప్ చేసుకున్నాడు స్పిరిట్లో. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలుగుబండి వచ్చింది, ఏం చేశాడు? దేవుని ఆత్మ వచ్చింది, సీల్ చేసి. తర్వాత అనుకున్నా ఏం జరిగింది నాకేం తెలియదు. ఇంకా ఆరాధిస్తున్నాడు. సింహం వచ్చింది, ఏం చేశాడు? సీల్ చేశాడు. దేశమంతా గజగజ ఉనికిపోతుంది ఒక వ్యక్తిని చూసి. ఎవరిని? గొలియాతు. ఇజ్రాయేల్ ప్రజలను దూషిస్తున్నాడు. సౌలా దా, దమ్ముంటే నువ్వు రాజువైతే నా ఒక్కడిని చూసుకుందాం, ఒక్కళ్ళన్నా పంపించు, నీ దేశంలో ఉన్నారా? ఎవ్వరు అజానుబాహులు ఎవ్వరు లేరు. ఉన్నారు 9 అడుగులు అంటారు కొంతమంది, 12 అడుగులు ఉన్నాయి. 9 అడుగులు 12 అడుగులు 12 అడుగుల మనిషిని 6 అడుగుల మనిషి తట్టుకోవడం కష్టం. అందులో రాక్షస బుద్ధి కలిగినాడు గొలియాతు, రాక్షస జాతి. సో ఎవ్రీబడి వాస్ స్కేర్డ్. దావీదు తన యొక్క మనస్సును డెవలప్ చేసుకున్నాడు. భయాన్ని అధిగమించేటువంటి ఆత్మ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కానీ ఇతను దాన్ని జయించేటట్టు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీకు ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఈరోజు వెళ్ళి వాడిని చంపు. వెళ్ళి దేశానికి విజయం ఇచ్చాడు. హీ డెవలప్డ్ హిస్ స్పిరిట్. లెట్స్ గో రీడ్ Hebrews 11. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. డెవలప్డ్ మైండ్ సెట్ కెనాట్ డై. ఒకవేళ నువ్వు ఆత్మలో దేన్నైనా పెంచుకుంటే, నీ విశ్వాసాన్ని పెంచుకుంటే, యువర్ ఫెయిత్ కెనాట్ డై. పక్కన చెప్పుకోండి, నీ పెంచుకున్న విశ్వాసం ఎప్పుడు తగ్గదు అనండి. నీ పెంచుకున్న విశ్వాసం ఎప్పుడు చనిపోదు అనండి. యా, యు డెవలప్ సంథింగ్ మోర్ దెన్ అదర్స్, ఇట్ విల్ రిమైన్. గాడ్ సేస్ లెట్ ఇట్ రిమైన్. ఏం చంపేసావు అనుకుంటున్నావా? నో. Somebody's faith will talk even if you leave this place. You see that? Come on, let's read. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అందరూ చూస్తున్నారా? కొన్ని కష్టాలు, బాధలు, వేదనలు, విశ్వాసాన్ని బట్టి నీవు వాటన్నిటిని తప్పించుకుందువు గాక. You will escape those things. What is dangerous, what you don't like, you can escape everything. హానోకు అన్నిటికంటే ఘోరమైన దాన్ని తప్పించుకున్నాడంట. దేన్ని తప్పించుకున్నాడంట? మరణాన్ని తప్పించుకున్నాడంట. మరణం అనేది మనం ఏమంటాం? అందరూ చావాల్సిందే, సామెతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దిస్ డైలాగ్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఐ క్యాన్సిల్ ఇట్. లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఆ రూల్ పెట్టింది ఎవరు? దేవుడే. హీ వైలేటెడ్. సబ్బాత్ దినాన్ని చేయాలి, నేను చేయను, నా దేవుడు, హీస్ గాడ్, ఆయనే పెట్టాడు, నేను మార్చుకుంటాడు. సో గాడ్ సెడ్, నువ్వు నాకు ఇష్టడు, నేను పెట్టాను ఆ రూల్, మనిషి చనిపోవాలని, నీ విషయం కొట్టేస్తున్నాను, నువ్వు పైకి వచ్చాయంటున్నాడు. ఫెయిత్
సంబడి ఈజ్ చేంజింగ్ సమ్ న్యాచురల్ రూల్స్ టుడే. డెవలప్డ్ ఫెయిత్. ఇతను డెవలప్ చేసుకున్నాడు, స్పిరిట్ని వెళ్ళిపోయాడు. దేవుడు వదిలేశాడు అతన్ని? లేదు, రాశాడు. రాయి అతని గురించి. మళ్ళీ పాత నిబంధన అంటాడు, ఇగో కొత్త నిబంధనలో కూడా రాయి. యోధా నువ్వు కూడా రాయి, అతని ప్రవచనాన్ని కూడా రాయి. డెవలప్డ్ ఫెయిత్. నీ మనస్సును, అందరూ తిడుతున్నారు నేను తిట్టా, అందరూ దూషిస్తున్నారు నేను దూషించా. యు సీ దట్ యు కెన్ చేంజ్ సమ్ స్టఫ్. కమ్ ఆన్ రీడ్. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఈ రోజు మీరు చాలా మంది ఇప్పుడు దాకా ఇబ్బంది పెడుతున్న కష్టాలకి మీరు కనబడగుందురుగాక, మీ అప్పులకు కనబడగుందురుగాక. అలాగంటే అప్పులను తప్పించుకు పారిపోవడం కాదు. గాడ్ యు విల్ నాట్ సీ, గాడ్ విల్ గివ్ యు ప్రాస్పరిటీ. కమ్ ఆన్ రీడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఎవ్రీ డెవలప్డ్ మైండ్ విల్ బి రివార్డెడ్. ఎవరైతే తన మనస్సును ఆ వాక్యముతో విశ్వాసాన్ని పెంచుకుంటారో, ఆశ నిగ్రహాన్ని చేసుకుంటారో, డెవలప్ చేసుకుంటారో, దేవుడు వారికి తప్పకుండా బహుమానం ఇస్తాడంట. దావీదును బహుమానం ఇచ్చాడా లేదా? దేశమే ఇచ్చేస్తానన్నాడు దావీదు. అరణ్యంలో ఎవరో చూడలేదు, దేవుడు చూశాడు. కమాన్, ఐ విల్ గివ్ యూ ద నేషన్. సమూయేలుకి చెప్తున్నాడు, వెళ్ళు అభిషేకించాడు. అందరిని అభిషేకిద్దాం. వద్దు, ఈయన కాదు. 6 అందరూ అయిపోయారు. ఇంకెవరు ఉన్నారు? ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. ఎవడన్నా ఉన్నాడా నీ కొడుకు అంటే? ఒకడు ఉన్నాడండి, చదువు లేదు, సంజ లేదు, ఏమీ చేయడు, అక్కడెక్కడో ఆడారిలో పడేశానంటే. పిలువు వాడే అంటే దేవుడు అంటాడు, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, యువర్ సీక్రెట్ ఫెయిత్ విల్ బి హైలీ రివార్డెడ్. యువర్ సీక్రెట్ డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ విల్ బి హైలీ రివార్డెడ్, రెప్యూటెడ్లీ రివార్డెడ్, గ్లోరియస్లీ రివార్డెడ్. నువ్వు రహస్యంగా పెంచుకునే విశ్వాసాన్ని దేవుడు పబ్లిక్గా కనపరుస్తాడు. రీడ్. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎన్నడూ వర్షం రాలేదు ఆ కాలంలో. దేవుడు చెప్పాడు వర్షం వస్తుంది, ఓడ కట్టమని, కట్టేస్తున్నాడు. నువ్వు విశ్వాసమైతే ఎవ్వరూ చేయని అద్భుత కార్యాలు చేస్తావు. నువ్వు యూ విల్ లీవ్ సమ్ థింగ్స్. అందరూ అంటారు ఏంటిది ఇది కామన్ కాదు. యు ఆర్ బోర్న్ ఫర్ అన్కామన్ థింగ్స్. గాడ్ విల్ యూజ్ యూ ఫర్ అన్కామన్ థింగ్స్. క్యారీ ఆన్. ఎ డెవలప్డ్ పర్సన్ మేక్స్ ఇంపాక్ట్. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. 32. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారి గురించి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. అంటే వీళ్ళందరినీ పేరు చప్పున పరిశుద్ధాత్ముడు పౌలుకు బోధించాడు, భక్తులకు బోధించాడు. యు సీ దట్ నౌ. చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. దేనికైతే నువ్వు భయపడుతున్నావు నీ జీవితం చూడండి. దావీదుతో జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళ జీవితమే వాళ్ళకి భారమైపోయింది. వాళ్ళు ఒక విశ్వాసాన్ని డెవలప్ చేసుకున్న వ్యక్తితో సహవాసం చేసి దేశాన్ని కాపాడారు. వారి కష్టమా, దేశం కష్టమా? సొంత కష్టాలు కాపాడుకోలేనుడు దావీదుతో సహవాసము చేసి ఎవరిని కాపాడాడు? దేశాన్ని కాపాడాడు. ఒకడి జీవితమేనే పోరాటం చేయలేని వాళ్ళు 800 మంది అంట. హండ్రెడ్స్. యు సీ ద ఎబిలిటీ ఆఫ్ ఎ డెవలప్డ్ స్పిరిట్, ద ఇంపాక్ట్ అండ్ ద డేంజర్స్ ఆఫ్ ఎ వీక్ స్పిరిట్. లెట్స్ రీడ్. సబ్డ్యూడ్ కింగ్డమ్స్, రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి. ఇప్పుడు చెప్పండి, నాకు దేవుడు వద్దు, నాకు ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు, అందం ఓకే, డేంజరస్సా? అది ఎవడికో అంటుకుంటుంది. ఇఫ్ యూ డోంట్ డెవలప్, ఎందుకంటే దేవుడు తన స్వరూపములోకి అందరూ ఎదగాలని కోరుకుంటున్నాడు. అంటే ఏంటి? అసాధారణమైన సామర్థ్యముతోనే జీవించాలి తప్పితే సాధారణమైన సామర్థ్యముతో జీవించడానికి వీల్లేదంటున్నాడు దేవుడు. ఈ రోజు నుంచి మీరెవ్వరూ సైతానికి అందకుండా జీవించుదురుగాక. ద మైండ్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఏ వీక్ మైండ్ మేక్ అదర్స్ వీక్. పక్కన చెప్పండి, బలహీనమైన మనస్సు అనేకులను బలహీనపరుస్తుందని చెప్పండి. ఒక ఓడిపోయిన వ్యక్తి అనేకులు ఓడిపోయేటట్టు చేస్తాడని చెప్పండి.
ఒక నిరుత్సాహ వ్యక్తి అనేకులు నిరుత్సాహపరుస్తాడని చెప్పండి. యు సీ దట్. ఇఫ్ యు ఆర్ ప్రాస్పరస్, ప్రీచ్ ప్రాస్పరిటీ. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ప్రీచ్ స్ట్రెంగ్త్. డెవలప్. అందుకే అబ్రహాముని ఎన్ని రంగాల్లో ఆశీర్వదించాడంట? ఎస్, అందుకే అంటున్నాడు, ఈ భూమి మీద ఒకటిని ఆశీర్వదిస్తే అబ్రహాం ఆశీర్వదిస్తాను, నా సిలువ ద్వారా కూడా వేయించాను అంటున్నాడు దేవుడు. ఇన్ ఎవ్రీ ఏరియా somebody is leaving this planet only after being blessed in all things. అంటే ప్రతి బలహీనతను, ప్రతి భయాన్ని అణుచుకోవాలా లేదా? ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు అబ్రహాము మళ్ళా రాజులకు భయపడేవాడా? అదే రాజుల్ని ఏం చేశాడు? వాళ్ళ ఆవిడికి అర్థం కాలేదు. సారమ్మ వచ్చి, ఏమండి, ఇదే రాజుకు భయపడి నాతోటి అన్న అని చెప్పించావు కదా, నువ్వు వెళ్ళిపోయి 5 రాజులను ఎలా జయించావు? నువ్వెవరివే? షీ వాజ్ షాక్డ్. కసకస ఉనికిపోయావు కదా నువ్వు, నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు కదా, అప్పుడేమైంది సామర్థ్యము? ఇదిగా సంబడి ఈజ్ గ్రోయింగ్ అప్. పక్కన చెప్పండి, నేను ఎదుగుతానని. దేని విషయమై ఓడిపోయి తప్పులు చేసి అయిపోయి మిస్టేక్స్ చేశారో, సంబడి ఈజ్ షిఫ్టింగ్ దేర్ లైఫ్, షిఫ్టింగ్ యువర్ ఫెయిల్యూర్స్. ఎంతమంది మీ ఫ్లాష్ బ్యాక్ని మార్చుకుందామని చూస్తారు? అబ్రహాం చేంజ్డ్ హిస్, షిఫ్టెడ్ హిస్ ఫ్లాష్ బ్యాక్. ఓడిపోయిన వాడు, పిరికోడు, అబద్ధమాడు అన్నని చెప్పించుకొని భార్య ముందు పెట్టి వెనకాల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. దట్ మ్యాన్ నౌ వెంట్ అండ్ స్లేడ్ ద కింగ్స్. ఎంతమంది సైన్యం ఉన్నారు? ట్రైన్డ్ ఆర్మీ ఉన్నాడా? అదేమన్నా జనరల్ కమాండర్ ఎవరో? ఆ గడ్డలు కాసేవాడు, అంటులు వేసేవాడు, ఆ గడ్డేసేవాడు, రా అది పట్టుకో, ఇది పట్టుకు వెళ్ళిపోదాం వెళ్ళిపోయాడు. ఏంది, ఏమి ఎలా వెళ్తావు? దేవుడు ఉన్నాడు పదా. లుక్ ఎట్ దట్ మ్యాన్. హీ డెవలప్డ్ హిస్ స్పిరిట్. హీ డెవలప్డ్ హిస్ స్పిరిట్. ఆ బలహీనతలోండి బలం తీసుకొచ్చాడు. ఈరోజు బలహీనత ఇబ్బంది పడి 10, 20, 30, 40, 50 సంవత్సరాలు ఇబ్బంది పడ్డావో బలహీనత, ఈ రోజు నుంచి అది బలముగా మారును గాక. లెట్ ఇట్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈజ్ సంబడి విల్లింగ్ టు డెవలప్ యువర్ మైండ్? ఇట్స్ డేంజరస్ ఇఫ్ యూ డోంట్ డెవలప్ యువర్ మైండ్, బికాస్ ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. Talk to your neighbor and say, your mind is a spiritual force. Now, pray for yourself. Make a decision that you will develop your mind and influence others. Make a decision today. Come on, lift up your hands and pray. అందరూ ప్రార్థిద్దాం. ప్రభువా, ఇప్పుడు దాకా నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. I will not waste my time anymore. I will not waste my time, my children's time, wherever you are, whatever you are. సెల్ ఫోన్లో వేస్ట్ చేసుకున్నావా టైంని? రకరకాల చెడు అలవాట్లలో, దురలవాట్లలో, చెడు వ్యసనాల్లో, చెడు సహవాసాల్లో కుటుంబాన్ని పోగొట్టుకున్నావా? భార్యను పోగొట్టుకున్నావా? పిల్లల్ని పోగొట్టుకున్నావా? అన్నీ పోగొట్టేసుకున్నావా? అయినా పర్లేదు. యూ క్యాన్ నౌ డెవలప్ అండ్ బీ రెస్టోర్డ్. యోబులాగా సమస్తాన్ని తిరిగి 2 రెట్లు పొందుకోవచ్చు. గాడ్ కెన్ రెస్టోర్ యువర్ లైఫ్. నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, హౌ బ్యాడ్ యువర్ సిచ్యువేషన్ ఇస్, యూ క్యాన్ షిఫ్ట్ అప్ యువర్ సీజన్. You can change your seasons today. Have a mindset. Have a mindset to develop yourself and develop others and help others and be a blessing. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.